నమస్కారం నమస్కారం. ఈసారి నేను ఎట్లయినా గెలవాలి. నమస్కారం నమస్కారం, అందరికీ నమస్కారం. పోయిన తాప నేనే గెలిచిన, ఈ తాప కూడా నేనే ఎట్లయినా గెలవాలి. అక్క ఓటు ఓటు నాకేయి, ఓ చెల్లె ఓటు నాకేయి, తాత ఓటు నాకే గుద్దు, అర్థమైందా? ఈసారి మంచిగా చేస్తా, అన్ని పనులు చేస్తా. ఓటేయండి అందరూ, ఓటేయండి. అమ్మ ఈ ఇల్లు అమ్మది. అమ్మ ఓటేయి తల్లి నాకు, ఈసారి కూడా నేనే. అమ్మా ఈసారి కూడా ఓటేయి తల్లి నాకే, నీ ఆశీర్వాదం నాకు ఉండాలమ్మా. బయటికి రా అమ్మా. ఒక్క తాళం చేరి పెడతాను, తాళం చేరి. అమ్మ దేవుడు వచ్చింది అమ్మకు, దేవుడు వచ్చింది. ఈసారి కూడా ఓటేయాలమ్మా. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, బండ సరికల ఉన్నా నా బావ నరసింహ, 10,000 శరణు, 10 లక్షలు, 10,000 శరణు. 10,000 కదమ్మా, 10 లక్షలు అవుతున్నాయి. ఏమిటికి వచ్చినవురా? అమ్మా ఈసారి కూడా మళ్ళా నేనే నిలబడ్డమ్మా, నాకు ఓటేయాలని వచ్చిన. మళ్ళా నీకు ఓటు కావాలన్నారా? ఓటే కావాలమ్మా. మళ్ళా ఓటు కావాలన్నారా? నా ఓటు కావాలన్నారా? నువ్వు ఓటు వేయాలంటే ఏమైందమ్మా? మాట మీద ఉన్న ఆవురా నువ్వు. మాట మీద అంటే అమ్మా పోయిన తేపు వచ్చినావు, ఇట్టే పొంకరాలు చెప్పినావు, నడువుల్లో నిలబడి బొడ్రా కాడ ఏం చెప్పినవురా బాలక? గుర్తున్నాయిరా నీకు? గుర్తులేదా? అన్న మాట నీకు గుర్తులేదు, చెప్పిన మాట మీద నిలవలేదు. అంటే చాలా సంవత్సరాలు అయింది కదా. ఓటని చెప్పి మళ్ళీ శరం తప్పి వచ్చినవురా. ఏం చెప్పిన గుర్తు చేయి తల్లి. ఏం చెప్పినవురా? ముత్యాలమ్మ గుడి కడతానన్నది ఎదురా నువ్వు? ముత్యాలమ్మ గుడి అంటే 2 రోజులలో ముగ్గు పోతాం. ఇంకేం చెప్పినవురా? ముగ్గు పోస్తా అంటున్నావా? రాముల వారి గుడి ముంగల, ఆంజనేయుల వారి గుడి ముంగల ఏం నిలబెడతానన్నావురా? అంటే అమ్మా పెద్ద తంబాలు, పెద్ద తంబాలు, రాతండి స్తంభాలు, ధ్వజ స్తంభాలు పెడతానంటివి కదరా? అన్నమ్మా ఇగో 2 రోజులలో రాళ్ళు పడతాయమ్మా, 2 రాళ్ళ మళ్ళా చెప్తున్నాడే వీడు. బుడ్డ పోరగాళ్ళకు ఏమిస్తారన్నవురా? వాళ్ళకు భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు బాగుండాలి, బడి కడతానంటివి, పుస్తకాలంటివి. వాళ్ళకు ఓటకు లేదు కదా ఇప్పుడు, ఎందుకని మళ్ళా నేర్చిండే వీడు మాటలు. వాళ్ళకు భవిష్యత్తులో ఓటు రాదురా, భవిష్యత్తు కాలం అంతా ఆలవే కదరా. బట్టబాజు మాటలు బాగానే నేర్చినవురు, పుండకోరు మాటలు పొరలిస్తున్నవురు. కొద్దిసేపు మాట్లాడు నాతో. నీతో మాట్లాడాలి నా బిడ్డ. డ్రైనేజీలు అంటివి కదరా? డ్రైనేజీలు అంటే సీసీ రోడ్లు అంటివి కదరా? ఊరవతల కూలీలకు కూలీదేట్లాంటివి కదరా? వీధిలో ఇట్లాంటివి కదరా? పొరగలకు అన్ని ఇస్తానంటివి కదరా? ఊరంతా అభివృద్ధి అంటివి కదరా? తల్లి నువ్వేమేమి చెప్తున్నావో జరికేరా నాకు. ఆడు చదువుకునే పోరగాళ్ళకు ఆ 3 కట్టెలాటకు అదేందో తెడ్డుకొని ఇస్తానంటున్నావట. వాళ్ళు ముందు ఆడాలి కదమ్మా క్రికెట్, ఆడాలి కదా, అందుకే పొద్దుకంగా పోరగాళ్ళను పట్టుకొని పొద్దుగాలంతా ఊరంతా తిప్పుకొని చీకట్ల సీసాలు ఓపిస్తున్నావట. అంటే కొట్టుడు కాదురా, అలిసిపోయిండు కదమ్మా. ఇంటింటికింత కోడి బొక్కలు పంపుతున్నావంట. అంటే తినడానికి మరి కావాలి కదా. గా బొక్కలు కంకి నిన్ను నిలబెడితే నువ్వు ఊరంతా కంకవురా, రేపు ఊరంతా కంకుతావురా. ఇప్పటికే 5 ఏళ్ళ అవకాశం ఇస్తే బగబలిసినవు కాదురా. శాంతించు తల్లి, ఒక్క నిమిషం. శాంతించు. అబ్బా చెంప బగలే. ఏమైంది బిడ్డ ఇటు వస్తేవి? ఎప్పుడు వచ్చినావు బిడ్డ?
ఏం గుర్తుకులేదా? ఏమైంది? ఏమైంది? అట్లా చెంపంతా పగలగొట్టింది. ఏమైందా? ఎవరు కొడుక ఎవరు వాళ్ళ కొట్టిరా? ఎవరు పగలగొట్టిల్లా? నువ్వే పగలగొడితే. అమ్మో వచ్చిన పాడైపోను. నేను ఎప్పుడు వాళ్ళ కొడుతురా? నువ్వు ఇట్టకు రా, ఆశీర్వాదం ఉండాలను ఆడిదాకా యాది ఉన్నది నాకైతే. ఎలక్షన్లలో నేనే యాక్టింగ్ చేస్తాను అనుకుంటా, నాకంటే ఎక్కువ చేస్తుంది యాక్టింగ్. అమ్మో ఎవరు పగలగొట్టిల్లా? అట్లా చెంపంతా కాసేపు అయితే రక్తాలు గారేటట్టు అయ్యింది. గుర్తున్నది కదా? గుర్తున్నది. ఆ లెక్కేం పట్టుండు. అంతే. మంచి చేసేది ఉంటే ఓటాడు, ఇగో మంచిగానే చేస్తా. ముంచిపోయేది ఉంటే ఇట్లా చెంపలు పలుకుతాయి. అమ్మో ఈసారి ఈ చెంప పలగొట్టినావు. ఈ ఊరోళ్ళందరూ కలిస్తే ఈ పంత పలగొట్టేటట్టు. ఇంకా నయ్యం, నేను సిగం ఊగుతున్నప్పుడు ఊరోళ్ళందరూ రాలే. నువ్వు పీట కూడా కాదు కదా, ఆ గ్రామ పంచాయతీ గర్మకాడికి కూడా పోకపోదు. ఈసారి ఖచ్చితంగా చేస్తా అమ్మా. చేస్తావుగా? ఈసారి ఖచ్చితంగా. కాగితాలు పట్టుకొచ్చినావుగా? నాకు రాసి బాండ్ రాసి. బాండ్ రాసేనా? బరాబర్ రాసి. ఇగో ఆల్రెడీ రాసుకొని వచ్చిన. రాసుకొని వచ్చినావా? రాసుకొని సంతకం పెట్టినావుగా? సంతకం కూడా పెట్టిన. ఇది నేను మన మంగళరామ్ షాప్ కాడికి పోయి జిరాక్స్ తీసుకుంటా. కాదు సంతకం సగమే పెట్టిన, నువ్వు చూస్తావు. చూసినావా? ఇన్ని బట్టవా చేతలు ఉన్నాయనే నేను సిగం ఊగింది. ఇగో ఇగో ప్రజలారా, ఇగో ఇట్లా బాండు సంతకాలు పెట్టించుకోరి. అర్థమవుతున్నది కదా? హామీలు మొత్తం ఎన్ని ఇచ్చిరు ఏం కథ అనేది చూసినాక బాండు రాపించుకోరి. వాళ్ళ దగ్గర పైసలు తీసుకోకుర్రి, మీరు పైసలకు ఓట్లు అమ్ముకోకుర్రి. ఇట్లా బాండు రాపించుకొని ఏం చేస్తారో ఏం చెయ్యరో బరాబర్ అడిగి, ఈ సాక్ష్యం మన కాడుంటే రేపటి నాడు ఇట్లా గళ్ళ పట్టి అడిగి పోలీస్ టౌన్లో కేసు పెట్టవచ్చు. అంతేగాని పుణ్యానికి వచ్చినాయి కదా అని పైసలు తీసుకుంటాం అంటే ఇట్లా చెంపలు వాయగొట్టరాదు. కాబట్టి ఇక చూసినావా జంకిండు బిడ్డడు. ఇప్పుడు ఇంట్లోకి పోవా? ఇంట్లోకి పో. పోనా ఇక? ఇంట్లో వచ్చిగానే అన్నారు. అమ్మ ఏందో ఏమో ఓటు అడగటానికి వస్తే ఒళ్ళంతా పలుగొట్టింది. అమ్మో సరే, ఏదేమైనా అమ్మవారి రూపంలో వచ్చి నాకు బుద్ధి వచ్చేలాగా చేసింది. ఇక మంచి పనులు చేస్తా. ఈసారైనా ఖచ్చితంగా గెలిపిరి. ఇక మీకు ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేర్చుకుంటా. ఇక నేను ఊరికి మంచి చేస్తా. వస్తా పెద్దమ్మ. అమ్మో